సందర్భంలో ఆయన సెట్‌లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అసలు వీడెవడు? వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి? అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి అని. నేను ఆ సినిమా తర్వాత ఐ గేవ్ అ స్టేట్మెంట్ దట్ నేను ఇంక మీదట యాక్ట్ చేయను అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయాను నేను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాదమ్మా? చాలా ఓవర్, అదే ప్రాబ్లమ్. ఎవరైనా ఏదైనా అంటే తీసుకోరు కదా, నేను తప్పు చేయలేదు నేను ఎందుకు తీసుకోను. నేను తప్పు చెయ్యను అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడతాను. నేను ఎవరి జోలికి వెళ్ళను. నేను అబద్ధాలు మాట్లాడను. నిజాయితీగా ఉంటాను. నేను చేసే పని 100% నా 100% ఇచ్చి చేస్తాను. చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను. టైమింగ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్. వెన్ ఐఎమ్ గివింగ్ మై 100%, అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను పడను. సూపర్. ఇండస్ట్రీలో నార్మల్గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిసే. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను ఈ రోజు దాకా. అదే టర్మ్ మీద నేను